వంటిల్లు, యజమాని గది. ఇది కూడా చాలా కీలకం. హ్మ్. యజమాని గది కూడా ఒక డైరెక్షన్‌లో, ఒక చోట ఉండాలని చెప్పగా నేను విన్నాను. హ్మ్. ఎంతవరకు నిజమో తెలీదు. హ్మ్. ఒకవేళ కట్టేసిన ఇల్లు అన్నీ బాగున్నాయని అనుకుంటే, ఆ ఇంట్లో ఎక్కడ యజమాని గది ఉన్నా కూడా మార్చుకోవడం అట్లా చేస్తుంటారు కొంతమంది. హ్మ్. హ్మ్. అది అలాంటి చిట్కాలు పనిచేస్తాయా? అంటే మనం మొదట్లోనే నైరుతిలో రూమ్ వేసుకోవడం వల్ల యజమానికి చాలా మంచిదండి. అలా నైరుతి కాకుండా అంటే మనకి సౌ దక్షిణము, పడమర సౌత్. కలిసే సౌత్ వెస్ట్. సౌత్ వెస్ట్ అవును. ఆ ప్లేస్‌లో ఉండి తీరాలి. ఉండి తీరితేనే మంచిది. అలా కాకుండా ఇంకోటి ఉంటుందండి. ఇంట్లో పెద్దలు రిటైర్డ్ అయ్యి వాళ్ళు క్రియాశీలకంగా ఉండని వ్యక్తులు ఉంటారు. అంటే వాళ్ళ పిల్లలు ఉద్యోగాలు చేస్తూ బాగుంటారు. వాళ్ళు నైరుతిలో ఉంటారు. ఈ పెద్దలు వాయువ్యంలో ఉండొచ్చు. అయితే ఈశాన్య గదిలో మాత్రం ఖచ్చితంగా పెద్దలు ఉండి తీరకూడదు. అది ఎవరైనా గాని. ఎందుకు ఉండకూడదు? పిల్లల స్థలం అది. పిల్లలకు ఈశాన్యం ఉండాల్సిన అనేది ఈశాన్యం అంటే పిల్లలు చిన్న పిల్లలు ఉండవలసిన. పెళ్లి కాని వరకు ఉండే వాళ్ళంతా పిల్లలే. వాళ్ళకి ఆ ప్లేస్ అండి. నైరుతులు ఎక్కడ ఉంటారు వీళ్ళు. సెకండోళ్ళు ఆగ్నేయంలో ఉండొచ్చు. ఆగ్నేయంలో ఒక వంటగది వస్తుంది కాబట్టి మనం వాయువ్యంలో వాళ్ళకి ఇస్తాం. హ్మ్. కొన్ని చోట్ల ఏమవుతుందంటే ఈ వెస్ట్ ఫేసింగ్‌లో వచ్చేవాళ్ళు నైరుతిలో ఈశాన్యంలో బెడ్‌రూమ్‌లు ఇచ్చేస్తారు. అవును. ఈశాన్యంలో బెడ్‌రూమ్ ఇవ్వడంలో అయితే మన భవిష్యత్తును మనము మూత వేసుకున్నోళ్ళమే అవుతాం. ఖచ్చితంగా. నైరుతి అయితే పెద్దవాళ్ళైతే అసలు ఉండకూడదు. పెద్దవారు నైరుతిలో ఉండాలి. నైరుతిలో పిల్లలు ఉండాలి. ఈశాన్యంలో పిల్లలు ఉండకూడదు. ఈశాన్యంలో ఉండకూడదు. పిల్లలు ఈశాన్యంలో ఉండాలి. నైరుతిలో పిల్లలు ఉండకూడదు. పెద్దలు ఈశాన్యంలో ఉండకూడదు.